2 రోజుల పులివెందుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న, ఈరోజు కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజల దగ్గర నుంచి సమస్యలు వింటూ ఉన్నారు. అండ్ ఈరోజు వేంపల్లి మండలం నందిపల్లిలో వెళ్ళి నందీశ్వరుడి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవ్వ అంటే రాజశేఖర రెడ్డి గారి మేనత్త ఇంటికెళ్ళి ఆ పెద్ద ఆవిడను పరామర్శించారు. రాజశేఖర రెడ్డి గారి మేనత్త అంటే ఇప్పుడు రాజారెడ్డి గారి చెల్లెలు, రాజారెడ్డి గారి చెల్లెలను జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు. వాస్తవానికి రాజారెడ్డి గారు మొత్తం 8 మంది, 4 మగోళ్ళు, 4 ఆడోళ్ళు. ఆ 8 మందిలో ఈమె కమలమ్మ, రాజారెడ్డి గారి చెల్లెలు, చివరి ఆమె. 8 మందిలో ఈవిడ ఒక్కరే ఉన్నారు. అనారోగ్యంతో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి ఈరోజు పరామర్శించారు. ఆమె ఇంటి దగ్గరకు వెళ్ళేసి జగన్మోహన్ రెడ్డి గారు తనను పరామర్శించడం కోసం అని చెప్పి వెళ్ళారు. సరే, జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ జనం అయితే బై డిఫాల్ట్గా చాలా ఎక్కువనే, అంటే క్రౌడ్ పుల్లర్ కదా, చాలా ఎక్కువ. ఇంకా ఏటికి వెళ్ళినా కనుక జనాలతో ఆప్యాయంగా మాట్లాడడము గ్యారంటీ. ఇంకా చూడండి, మా వాళ్ళు అక్కడ పనిచేసే జనాలతోటి కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడడం చేయడం చూడండి. రాజారెడ్డి గారి చివరి చెల్లెలు కమలమ్మ గారు అని అనారోగ్యంతో బాధపడుతుంది. ఏజ్డ్ కదా పెద్ద ఆవిడ. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి ఆమె యోగక్షేమాలు, ఆరోగ్యం బేసిక్గా పులివెందులో దాదాపు చాలామందిని పేరు పెట్టి మాట్లాడతారు కదా, అందులో చిన్న పెద్ద అనేముంది, జగన్మోహన్ రెడ్డి గారు.